నమస్తే థర్డ్ ఐ న్యూస్ కి స్వాగతం. నేను రాజేష్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రోడ్డు మధ్యలో ఏర్పడ్డ గుంతను పూడ్చాలని టీడీపీ ధర్నా. రాయవరంలో ఆనందయ్య మందు పంపిణీ. దేశంలో కొత్తగా 60,000 కేసులు. సీఎం జగన్ కు ఎంపీ రఘురామ ఆరో లేఖ. మంత్రివర్గ విస్తరణపై మోదీ కసరత్తు, వారికే పదవులు. ఎయిర్టెల్ 5G ట్రయల్స్ షురూ. హిందూపురంలో గుట్కా మట్కా కేంద్రాలపై దాడులు. కర్నూలు జాయింట్ కలెక్టర్గా నరపురెడ్డి మౌర్య బాధ్యతలు. కాణిపాకం ఆలయ పునర్నిర్మాణం. డోన్ పట్టణంలోని కాలనీల్లో మున్సిపల్ అధికారులు పర్యటన. 10 ఇంటర్ పరీక్ష ఫలితాలను రద్దు చేయాలి, నల్లమిల్లి. నంద్యాలలో విలేకరులకు హోమియో మందుల పంపిణీ. మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికులు ధర్నా. చింతలపూడి మండలం రేచర్లలో ఆర్ఎన్బి రోడ్డు మధ్యలో పెద్ద గుంట ఏర్పడింది. ఈ గుంటను పూడ్చాలంటూ తెలుగుదేశం నాయకులు నిరసన చేపట్టారు. 12 నెలల క్రితం ఈ గుంట ఏర్పడినా దీనిని పూడ్చే నాథుడు కరువయ్యాడని బీసీ నాయకుడు కొమ్మరాజు సత్యనారాయణ అన్నారు. ఈ రోడ్డుపై నిత్యం వందలాది వాహనాలు తిరుగుతాయని, వాహనదారులకు ఇది చాలా ఇబ్బందిగా మారిందన్నారు. వాహనదారులకు అసౌకర్యం కలగకుండా ఈ గుంటను పూడ్చివేయాలని నేతలు డిమాండ్ చేశారు. అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లను బాగు చేయండి. టి నర్సాపురం మండలం వెంకటాపురం నుంచి బొర్రంపాలెం రోడ్డు సౌకర్యం కల్పించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి తుమ్మల సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వెంకటాపురం రోడ్డు సౌకర్యం వెంటనే కల్పించాలని కోరారు. అస్తవ్యస్తంగా ఉన్న రోడ్డు మరమ్మతులు చేయాలన్నారు. ప్రభుత్వం ఒక పక్కన బడ్జెట్ కేటాయించామని చెబుతూ రోడ్డు వేయలేదని మండిపడ్డారు. మండల వ్యాప్తంగా రోడ్ల పరిస్థితి అస్తవ్యస్తంగా మారిందన్నారు. దీంతో వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే సమస్యను పరిష్కరించాలని కోరారు. రేచర్ల గ్రామంలోనే ఆర్ఎంబి రోడ్డు పైన పెద్ద గుంత ఏర్పడింది. ఈ దాదాపు 12 నెలల నుంచి ఈ గుంత ఇదే విధంగా ఉంది. దీనిపైన ఎటువంటి ఏ అధికారులు కూడా పట్టించుకునే దాఖలాలు లేవు. అంతేకాకుండా ఈ నిత్యము అనేక వాహనాలు, వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్న ఈ రోడ్డు పైన అనేక ఇబ్బందులు, వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఈ ఈ గుంతని వెంటనే పూడ్చాలని టీడీపీ తరఫున ఈ రోజున రేచర్లోనే నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆర్ఎంబీ అధికారులు వెంటనే దీన్ని స్పందించి ఈ గుంతను పూడ్చాలి. అంతేకాకుండా అల్లిపల్లి నుంచి వలసపల్లి అడ్డ రోడ్డు వరకు కూడా ఇదే రకమైన గుంతలు ఉన్నాయి. ఈ గుంతలపైన వెంటనే స్థానిక శాసనసభ్యులు స్పందించి ఆర్ఎంబీ అధికారులు వెంటనే వాళ్ళని వెంటనే ఇచ్చేసి గుంతలను పూడ్చాలని టీడీపీ తరఫున నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. రాయవరం మండలం పసలపూడి చింత సుబ్బురెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు ఆనందయ్య తయారు చేసిన మందును మండపేట నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ తోట త్రిమూర్తులు పంపిణీ చేశారు. కరోనాతో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని, వారిని దృష్టిలో పెట్టుకుని 3,000 మందికి ఈ మందు పంపిణీ చేయడాన్ని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో పోతంశెట్టి సాయి మోహన్ రెడ్డి, చింతా బాబులు, మల్లి రామారెడ్డి, స్వరూపారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
హలో ఇప్పుడు కెమెరా కట్టరాకండి అమ్మో బాబు రండి బాబు తీసుకున్న వాళ్ళు వచ్చి ఎదురుకు వచ్చండి అటు వెనకెళ్ళిపోదు బాటు గారు కొద్దిగా అలా ఆ పక్క వెళ్ళిపోండి ఫోటోలు దయచేసి మందు తీసుకున్న వాళ్ళందరూ కూడా పాంప్లెట్ కూడా తీసుకోవాలి. ఎలా వాడాలి అనేది అందులో వివరించడం జరిగింది. మందు తీసుకున్న వాళ్ళు పాంప్లెట్ కూడా తీసుకోండి. రేపటి నుంచి ఈ మందు రెగ్యులర్ గా ఇక్కడ ఇవ్వబడుతుంది. బాటు గారు కొద్దిగా అలా ఆ పక్క వెళ్ళిపోండి ఫోటోలు దయచేసి మందు తీసుకున్న వాళ్ళందరూ కూడా పాంప్లెట్ కూడా తీసుకోవాలి. ఎలా వాడాలి అనేది అందులో వివరించడం జరిగింది. మందు తీసుకున్న వాళ్ళు పాంప్లెట్ కూడా తీసుకోండి. రేపటి నుంచి ఈ మందు రెగ్యులర్ గా ఇక్కడ ఇవ్వబడుతుంది. ఎలా చూడండి మీరు తీసుకోండి దేశంలో కోవిడ్ ఉధృతి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కొత్తగా 60,471 మంది వైరస్ బారిన పడ్డారు. 75 రోజుల తర్వాత ఇంత తక్కువ కేసులు నమోదవటం ఇదే ప్రథమం. మహమ్మారి ధాటికి మరో 2,726 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 1,17,525 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దీంతో రికవరీ రేటు 95.64% చేరిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పీఆర్సీ వెంటనే ఇవ్వాలని సీఎం జగన్ను నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కోరారు. ఈ మేరకు ఆయన లేఖ రాశారు. ఇప్పటికే వైకాపా ఎన్నికల హామీల అమలుపై 5 లేఖలు రాసిన ఆయన తాజాగా డిఏ పీఆర్సీ అమలు చేయాలని 6వ లేఖలో కోరారు. ఎన్నికల్లో ఉద్యోగులు పెద్ద ఎత్తున వైకాపాకు అండగా నిలిచారని వారికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
కరోనా తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టి ఊపిరి తీసుకునే సమయం చిక్కగా ప్రధాని మోదీ మంత్రివర్గ విస్తరణపై కసరత్తు ప్రారంభించారు. జూలైలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభానికి ముందే మంత్రివర్గంలో మార్పులు పూర్తి చేయాలని భావిస్తున్నారు. బాగా పనిచేస్తున్న వారికి ప్రోత్సాహం ఇవ్వడం, ఖాళీలను భర్తీ చేయడం, మిత్రపక్షాల ఆకాంక్షలను నెరవేర్చడం, ప్రాంతాల వారీగా సమతౌల్యాన్ని పాటించడం, రాజకీయ ప్రయోజనాలను కాపాడడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకోనున్నారు. మార్పులు చేర్పుల కోసం ఇప్పటికే ఆయన దాదాపు 30 మంది మంత్రుల పనితీరును ముగింపు వేశారు. సోమవారం సీనియర్ మంత్రులు రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, డివి సదానంద గౌడ, సహాయ మంత్రులు వి మురళీధరన్ మరికొందరితో భేటీ అయ్యారు. పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇందులో పాల్గొన్నారు. గత వారం హోంమంత్రి అమిత్ షా, రవిశంకర్ ప్రసాద్, జితేంద్ర సింగ్లతో సమావేశమయ్యారు. మొత్తం 79 మంత్రులను నియమించుకోవడానికి ఆయనకు అవకాశం ఉండగా ప్రస్తుతం 53 మందే అన్నారు. రెండోసారి బాధ్యతలు చేపట్టిన తరువాత ఇంతవరకు మార్పులు చేయలేదు. దాంతో మంత్రివర్గ కూర్పు ఎలా ఉండబోతుందనే దానిపై ఆసక్తి నెలకొంది. ప్రముఖ టెలికాం సంస్థ భారత్ ఎయిర్టెల్ 5G నెట్వర్క్ కు సంబంధించిన ట్రయల్స్ ను ప్రారంభించింది. టెలికాం విభాగం అనుమతించిన నెల రోజులకే గురుగ్రామ్లోని సైబర్ హబ్ ప్రాంతంలో ఈ పరీక్షలను జరిపింది. డాట్ నుంచి అనుమతి పొందిన సంస్థలో ట్రయల్స్ ప్రారంభించిన తొలి సంస్థగా ఎయిర్టెల్ నిలిచింది. ట్రయల్ సందర్భంగా 1 GB వేగంతో డేటా బదిలీ అయినట్లు తెలిసింది. త్వరలో ఇదే తరహాలో ముంబైలో సైతం ఎయిర్టెల్ పరీక్షలు నిర్వహించనుంది. ముంబై, కోల్కతా, బెంగళూరు, ఢిల్లీ టెలికాం సర్కిళ్లలో 5G ట్రయల్స్ నిర్వహణకు డాట్ ఎయిర్టెల్ కు అనుమతినిచ్చింది. ఎయిర్టెల్ తో పాటు జియో, వొడాఫోన్ ఐడియా, MTNL 5G ట్రయల్స్ లో పాల్గొనున్నాయి. ఎయిర్టెల్ స్వీడన్ కు చెందిన ఎరిక్సన్ తో జట్టు కట్టి ఈ ప్రయోగాలు చేపడుతుండగా జియో 5G సొంతంగా అభివృద్ధి చేసిన టెక్నాలజీని వినియోగించనుంది. జియో సహా మిగిలిన సంస్థలు ట్రయల్స్ ఇంకా ప్రారంభించాల్సి ఉంది. 5G పరీక్షలకు అవసరమైన సామాగ్రిని సమకూర్చుకునే సమయాన్ని కలుపుకొని మొత్తం 6 నెలల పాటు ఈ ట్రయల్స్ కొనసాగనున్నాయి. అనంతపురం జిల్లా హిందూపురం పట్టణం శివారు ప్రాంతాల్లో గుట్కా, మట్కా స్థావరాలపై దాడులు నిర్వహించి పెద్ద ఎత్తున నగదు, గుట్కా స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ మహబూబ్ భాషా తెలిపారు. వివరాలు ఇలా ఉండగా తూమకుంట పారిశ్రామిక వాడ వద్ద నిషేధిత గుట్కా తయారు చేస్తున్నట్లుగా గ్రామీణ పోలీసులకు సమాచారం అందింది. ఉన్నతాధికారుల ఆదేశాలతో సోమవారం 2వ పట్టణ సిఐ మన్సూరుద్దీన్, గ్రామీణ సిఐ అస్రార్ భాషా, ఏఎస్ఐ జయరామిరెడ్డి సిబ్బంది దాడులు నిర్వహించారు. పారిశ్రామిక వాడ వద్ద మున్సిపల్ మాజీ చైర్మన్ జె వెంకటస్వామి, ఆయన కుమారులు మున్సిపల్ మాజీ చైర్మన్ అనిల్ కుమార్, వేణుకు చెందిన బిల్డింగ్పై దాడులు నిర్వహించారు. అందులో ఉన్న నిషేధిత గుట్కా ఉత్పత్తులైన 14 సంచుల్లోని కలేజా గుట్కా, 2 సంచుల్లోని గుట్కా పౌడర్, పాకింగ్ యంత్రాన్ని సీజ్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. పట్టుబడిన గుట్కా విలువ 3 లక్షల రూపాయలు, యంత్రం విలువ 1,50,000 రూపాయలు ఉంటుందన్నారు. ఇలాంటి కేంద్రాలు మరెక్కడైనా ఉన్నాయా? వీరికి ముడి సరుకు ఎక్కడి నుంచి వస్తోంది అని, ఎవరు సరఫరా చేస్తున్నారనే విషయంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వెంకటస్వామి, అనిల్ కుమార్, వేణుపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. అనంతపురం జిల్లా హిందూపురం 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పలు ప్రాంతాల్లో మట్కా నిర్వహిస్తున్నట్లుగా పట్టీలు రాస్తున్నట్లు సమాచారం అందడంతో పట్టణ సిఐ బాలమద్దిలేటి సిబ్బంది దాడులు చేశారు. మేళపురం సర్కిల్లో మట్కా నిర్వాహకులు ఆబాద్పేటకు చెందిన అమీర్ భాషా, చౌడేశ్వరి కాలనీకి చెందిన సికందర్, సత్యసాయి నగర్కు చెందిన మునిశంకర్ను అరెస్ట్ చేసి వారి నుంచి 2,04,000 నగదును, మట్కా పట్టీలు, 90 ప్యాకెట్ల కర్ణాటక మద్యం, 3 చరవాణులు స్వాధీనం చేసుకున్నారు. మంచిదంతా పట్టుకొచ్చినారు ఏమంటే రోల్ అవే ప్లస్ ఒకసారి 2 సార్లు ఉంటుంది.
గుట్కా తయారు చేసే కేంద్రం పైన ఈరోజు ఉదయం 10 గంటలకు హిందూపురం రూరల్ అప్గ్రేడ్ సిఐ ఎస్ అస్రార్ బాషా, అదేవిధంగా హిందూపురం 2 టౌన్ సిఐ మన్సూరుద్దీన్ మరియు వారి సిబ్బంది మెరుపు దాడి చేసి పెట్టుకోవడం జరిగింది. వాటిలో అక్కడ ఒక బిల్డింగ్ నందు గుట్కా తయారు చేసే మిషనరీ, అందుకు సంబంధించి గుట్కాకు వాడే రా మెటీరియల్, అదేవిధంగా గుట్కా సాచెట్స్ తయారు చేసిన బస్తాలు సీజ్ చేయడం జరిగింది. వీటి ఖరీదు సుమారు 4,50,000 రూపాయల వరకు ఉంటుందని సమాచారము. ప్రస్తుతము ఈ గుట్కా తయారీ కేంద్రం పైన ఎవరు తయారు చేస్తున్నారనే దానిపైన విచారణ జరుగుతోంది. గుట్కా కేంద్రం ట్రేస్ చేసింది వచ్చి తుమ్ముకుంటలో ఇంతకు క్రితం వైన్ షాప్ నడిచింది. ఇప్పుడు వైన్ షాప్ లేకుండా ఉన్న జేవిఎస్ వెంకటస్వామి వాళ్ళ యొక్క బిల్డింగ్లో దొరకడం జరిగింది. ప్రస్తుతానికి కేసు అయితే నమోదు చేయడం జరిగింది. దీని కింద ఎవరు ఈ తయారీ కేంద్రం ఎవరు నిర్వహిస్తున్నారు, ఎవరు నిర్వహించినారు, వారి యొక్క పాత్ర ఏమనేది నీకు తెలిసివలసి ఉంది. అంటే దాడులు జరిగి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలందరికీ ఇళ్లు, జగనన్న కాలనీలను ఆదర్శంగా ఏర్పాటుకు కృషి చేస్తానని కర్నూలు జాయింట్ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన నరపురెడ్డి మౌర్య అన్నారు. ప్రభుత్వం చేపట్టిన నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇల్లు కార్యక్రమం నిర్వహించుటకు గాను సర్కార్ తనను జాయింట్ కలెక్టర్గా నియమించిందన్నారు. ప్రభుత్వ ఆశయాలను విజయవంతం చేసేందుకు నిరంతరం కృషి చేస్తామన్నారు. ప్రభుత్వం ఇచ్చిన పట్టాలలో వారికి గృహాలు కూడా ప్రభుత్వమే నిర్మించనున్నట్లు తెలిపారు. మొదటి విడతగా కర్నూలులో 98,000 ఇళ్ల నిర్మాణం, 2022వ సంవత్సరానికి వీటిని పూర్తి చేయనున్నామన్నారు. ఇంటి నిర్మాణాలలో నిరుపేదలకు ఉపాధి కల్పించడం కూడా ప్రభుత్వం ముఖ్య ఉద్దేశ్యమన్నారు. జాయింట్ కలెక్టర్ హౌసింగ్ బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా నేను రాయలసీమలోనే పుట్టి పెరిగాను. సో ఇనిషియల్ ఇయర్స్లోనే రాయలసీమలో పనిచేసే అవకాశం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. అలాగే పేదలందరికీ ఇల్లు అనే పథకం ద్వారా ఇంటి లేని ప్రతి ఒక్క పేదవానికి ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశంతో జేసీ జాయింట్ కలెక్టర్ హౌసింగ్ అనే స్పెసిఫిక్గా ఈ పోస్ట్ క్రియేట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మేము ఈ ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్లో పేదలందరికీ ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. సో దానికి తగ్గట్టు ఇప్పుడు ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. 3 ఆప్షన్స్, అంటే వాళ్ళైనా ఇల్లు కట్టుకోవచ్చు, లేకపోతే మాకైనా ఇచ్చేసి ఇల్లు కట్టేదానికి ఆప్షన్ ఇవ్వచ్చు. చాలామంది వాళ్ళే ఇల్లు కట్టుకోవడానికి ఆప్షన్ ఇచ్చారు ఇక్కడ మన కర్నూలు డిస్ట్రిక్ట్లో. సో వాళ్ళకి మొత్తము గవర్నమెంట్ సపోర్ట్ అనేది ఉంటుంది. వాళ్ళు ఇల్లే కాదు, ముఖ్యంగా ఈ పేదలందరికీ ఇండ్లు ఇచ్చే కార్యక్రమంలో ఏంటంటే ఇండ్లే కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే ఇప్పుడు ఇండ్ల కాలనీస్లో క్రియేట్ చేయాలనేది సీఎం గారి ఉద్దేశం. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే లైవ్లీహుడ్, అంటే అక్కడే ఉపాధి కలిగించే ఉద్దేశంలోనే ఇది జరుగుతుంది. ఎందుకంటే ఇల్లులు ఒకటి కట్టడం వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ లైవ్లీహుడ్ క్రియేట్ చేయకపోతే అక్కడికి వెళ్ళి ఉండడం కూడా కష్టం. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రూరల్ వాటర్ సప్లై, ఎలక్ట్రిఫికేషన్, ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో ఈ నెల 23వ తేదీన జరగనున్న పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన జరగనుంది. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని అధికారులు కోరారు. ఉభయదారులు, ఆలయ అధికారులు ఈ మేరకు సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ ఎంఎస్ బాబు, ఆలయ ఈవో వెంకటేష్ పాల్గొన్నారు. మీకు అతి తక్కువ కాలంలో చెప్పి
మీ యొక్క విలువైన సమయాన్ని దేవస్థానం అభివృద్ధికి కేటాయించినందుకు మన ఎమ్మెల్యే గారు బెంగళూరు నుండి కేవలం మీటింగ్ కోసం అక్కడి నుండి రావడం జరిగింది. వారు ఇచ్చినటువంటి సలహాలు, ఉభయదారులైనటువంటి సలహాలన్నింటినీ కూడాను పరిగణలోకి తీసుకొని ఒక్కొక్కటి అందరి సమాధిలో ఒక్కొక్క సమస్యను పరిష్కరిస్తూ ముందుకు వెళ్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో సమావేశాన్ని ఏమైనా ఒక విషయం మనం మాట్లాడాలనుకున్నప్పుడు దయచేసి ఇక్కడ కూర్చొని మాట్లాడడానికి అవకాశం మనము తీసుకుంటాం. మాటికి కోర్టు ఉండాలి, కన్ను ఉండాలి, లాయర్ ఉండాలి, లేదా మన తోడు హాస్పిటల్స్ స్టేయర్ చేసేది, ఇటువంటి దురుసుమైన పనులు ఎవరు చేయవద్దండి. ఎందుకంటే మన గుడి డెవలప్మెంట్ కావాలంటే దయచేసి అటువంటి పని చేయవద్దని కూడా మధ్యలో పెట్టుకుంటాను. ఎందుకంటే గుడి మనం ముందుకు పోవాలన్నప్పుడు, గుడి మనం డెవలప్ చేయాలన్నప్పుడు మనం మాట్లాడడం చేసుకోవాలి. ఓట్లు మనమే, మనుషులు మనమే. 14 కిలోమీటర్లు ఉన్నప్పుడు మీరు మాట్లాడి డిసైడ్ చేయాలి. ఎందుకంటే రోజుకి ఒక ఎంప్లాయీ మనం ఎవరు పోతారు. ఇక్కడ గుడిని పాటించింది, గుడిని డెవలప్ చేసింది. గుడి చాలా మందికి అందరూ నేను ముందు తీసుకొని చెప్పేసి వచ్చిన 14 విలేజ్ అందరూ కూడా దాంట్లో భాగంగా ఉండి చేసిన నాయకులు కూడా మనం ఏ చిన్న విషయం చేయాలో నాకు ఒక సలహా అడిగి మనం చేస్తే బాగుంటుందో మీకు నేను తెలియజేస్తాను. ఎందుకంటే గతంలో ఎలా చేస్తారో మనకు గతంలో ఎలా పాటించారో మనకు కానీ కొన్ని మనం రూల్స్ అనేది కొన్ని సిస్టమేటిక్ పోతే ప్రతి ఒక్కరు దాన్ని పాటించడానికి బాగుంటుంది. ఇది ఏంటి నేను చెప్తానంటే 14 విలేజ్లు ప్రజలు ఉన్నప్పుడు మన అనుకునే దానికి ఎవరు అడ్డుపడరు. మనమే మనం నిర్ణయం చేసుకొని మనమే చేస్తే ఏమవుతుందంటే అడ్డులు వస్తున్నాం, ఇక్కడ ఏం పని కాదు. ఎవరు ఏ నాయకులు స్వయంగా ఇక్కడ ఏమైనా చేసేదానికి ఇక్కడ ఏమీ లేదు. గుడి డెవలప్ చేస్తే రేపు అన్ని విధంగా ఉండే గ్రామస్తులందరూ కూడా ఇంకా 1000 మంది పెడతారంటే 2000 మంది పద్దెనిమిదికి అవకాశం పడతారు. ఆ రోజుల్లో లేనేసినప్పుడు ఒక్కొక్క లక్ష పెట్టినట్టు 2 లక్షలు 3 లక్షలు ఈ రోజు వ్యవస్థ ఎలా ఉంటుందంటే ఒక అడుగు 4,000 5,000 వస్తారు. అంటే అది ఎక్కడికి వస్తుందంటే డెవలప్మెంట్ ఉండే వస్తారు. ఆ డెవలప్మెంట్ మనం చేసుకోవాలన్నప్పుడు దానికి ఒక పని చేసి దీనికి ఎన్ని మంది మనం ఒక లింక్గా ఒక 5,000 మంది లింక్గా అన్ని మందిని ఆలోచించడానికి మనం ఒక మంచి మార్పులు చేస్తే బాగుంటుందో నేను ఒక నా సలహా చెప్తున్నాను. ఎందుకంటే ఎప్పుడు పరకాలం చెప్తా ఉండాలి. ఎందుకంటే 24 గంటల సమయంలో నేను ఉన్నాను. నేను ఈ గుడి కోసం నేను కష్టపడడానికి ముందు తెలియజేస్తున్నాను. ఎందుకంటే దళితులు అనేది ఎప్పుడు వస్తా ఉంటారు. మనం ఏం చేస్తున్నాము, ఎలా చేస్తున్నాము అనేది కూడా మనం తెలిసి మనం చేసేదానికి మనకు అవకాశం వస్తున్నప్పుడు మనం చేసేదానికి మనసుగా అన్ని విధంగా మనం చేసేదానికి అవకాశం కాదు. దాన్ని ఎలా ముందుకు చేసుకోవాలని కూడా మీరు ఇంత ప్రాంతంలో ఏదో ఈ రోజుల్లో మాట్లాడడం గుడి లేకుండా దయచేసి మీరు
మాజీ చైర్మన్ గారికి, ఆలయ సిబ్బందికి నమస్కారాలు. అలాగే ఉపాధ్యాయులు, పెద్దలకు, పిల్లలకు అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా అందరూ చెప్తున్నారు ఈరోజు లేకుండా కూడా సహకరిస్తూ కూడా ఉంటాము. ఎందువల్లంటే ఇక్కడ వినాయకుడి గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి దీన్ని తీయాలంటే ఎట్లా ఏమి ఒకసారి కొంచెం భయం అనేది కొంతవరకు ప్రతి ఒక్కరికి కొంతవరకు ఉన్నది. దాని విధంగానే చెప్పొచ్చారు ఆగమ శాస్త్రము. అలాగే తిరుమలలో వచ్చినట్టు అదే ద్వారా బయటకు వస్తే బాగుంటుందని. ఎందుకంటే దర్శనానికి వస్తారు, దర్శనించాక వెనక్కి పక్క పంపించేస్తున్నాం భక్తులు, కానీ చెప్తే బాగుంటుందని భక్తులు. కర్నూలు జిల్లా డోన్ పట్టణంలోని శ్రీరామనగర్, ప్రభాకర్ రెడ్డి నగర్లో మున్సిపల్ అధికారులు పర్యటించారు. కాలనీ వీధులలో మున్సిపల్ చైర్మన్ సప్తశైల రాజేష్, మున్సిపల్ కమిషనర్ కేఎల్ఎన్ రెడ్డితో పాటు పలువురు అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీరామనగర్ కాలనీలో ప్రజలు ఇష్టానుసారంగా ఉన్న ఇంట్లో డ్రైనేజీ పైప్లను రోడ్లపైన వేయడాన్ని అధికారులు గమనించారు. మురుగునీటిని రోడ్లపై వదలకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. అక్రమ కట్టడాలను గుర్తించి అక్రమార్కులను హెచ్చరించారు. తడి చెత్తను, పొడి చెత్తను వేరు చేసి మున్సిపాలిటీ చెత్త బండ్లకు ఇవ్వాలని ప్రజలకు అవగాహన కల్పించారు. దీనికి సంబంధం లేదు. డ్రైన్ వచ్చేందుకు దొంగలు మీరు అందరికీ చెప్తున్నాం. అలా ఏదో గుర్తించడానికి ఒక్కరే చెప్పట్లా, అందరికీ చెప్తున్నాం. మా చైర్పర్సన్ గారు ఇచ్చారు, అందరం ఇక్కడే ఉన్నాం. మరి రిపీట్ కానివ్వండి, ఆల్రెడీ నోటీస్ ఇచ్చాం మీ అందరికీ. మరి ఎవరు కూడా ఇంతవరకు తవ్వుకున్న దాఖలాలు కనిపించట్లేదు. మీరు ఒక వారంలో తవ్వేసుకోవాలి, లేదంటే మాత్రం మేమే డిస్మాంటిల్ చేస్తాం. మొత్తం దయచేసి కోఆపరేట్ చేయండి. గుంత తవ్వేది అదేం పెద్ద పని. గుంత తవ్వుకుంటే మీకు డ్రైన్ వచ్చేది యాక్చువల్గా ఇది అనాథరైజ్డ్ లేఅవుట్లో మేము వచ్చి రోడ్లు వేయాలి వెంటనే మీకు అడిగినప్పుడు బ్రిటిష్ అప్పుడు లేఅవుట్లని మీరు కొనాలి. ఇవన్నీ కూడా మేము కొత్త లేఅవుట్లని అడ్డకట్టం కూడా లేఅవుట్ కొనేసి బిల్డింగ్ కట్టేసినా మాకు రోడ్లు వేయండి, డ్రైన్ వేయండి, అది ఈజీ కాదు మాకు. అందువల్ల మేము దయచేసి కొద్దిగా మేము రోడ్డు వేసేంత వరకు, కాలం వచ్చేంత వరకు సంపు తోకుని కొద్దిగా కోపరేట్ అందరికీ చెప్పండి. అందరికీ రాష్ట్రంలో రాజ్యాంగం వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసే విధంగా వైకాపా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలు ఆడుకుంటున్నారని ధ్వజమెత్తారు. 10వ తరగతి, ఇంటర్ పరీక్షలను దాదాపు 15 రాష్ట్రాల్లో రద్దు చేశారని ఆయన గుర్తు చేశారు. కోవిడ్ విజృంభణను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం 10 ఇంటర్ పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థల్ని పూర్తిగా నిర్వీర్యం చేసే దిశగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. అదేవిధంగా విద్యార్థుల భవిష్యత్తు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆటలాడుకుంటూ ఉంది. ప్రధానంగా ఇవాళ 10వ తరగతి కానీ, 12వ తరగతి కానీ, ఇంటర్మీడియట్ కానీ ఎగ్జామ్స్ని కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా దాదాపు 15 రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఈ కోవిడ్ని దృష్టిలో పెట్టుకొని క్యాన్సిల్ చేయడం జరిగింది. మరి మార్చి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ విద్యార్థుల తరఫున కానీ, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, విద్యార్థుల మానసిక స్థితిని దృష్టిలో ఉంచుకొని మనం ఈ డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. మొదటగా ఎట్టి పరిస్థితుల్లోని ఈ డిమాండ్ అంగీకరించం, పరీక్షలను పోస్ట్పోన్ చెయ్యం, వాయిదా వేయం అని మాట్లాడారు. తర్వాత మరలా 2 రోజులకే వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇవాళ ఒక నిర్దిష్టమైన నిర్ణయం లేకపోతే విద్యార్థుల మానసిక పరిస్థితి ఇబ్బందికరంగా మారే పరిస్థితి ఉంది. 10th క్లాస్ ఎగ్జామ్స్ అంటే చాలా కీ. అటువంటి కీలకమైన పరీక్షల్ని విద్యార్థులు చాలా శ్రద్ధతో, మానసిక ఆందోళనతో చదువుకుంటూ ఉంటారు. వారికి ఒక నిర్దిష్టమైన విధానం చెప్పకపోతే ఆ వయసులో వాళ్ళు ఆందోళనకు గురి కావడం, తద్వారా మానసికంగా, శారీరకంగా అనేక రుగ్మతలకు గురి కావడం
జరిగే పరిస్థితి ఉంది. ఆ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఒక సక్రమమైన విధానం, ఒక ముందు చూపుతో ఒక విధానం తీసుకోమని తెలుగుదేశం పార్టీ తరఫున ముఖ్యంగా నారా లోకేష్ గారు ఈ విషయం పైన పదే పదే మాట్లాడడం, దాన్ని ప్రస్తావించటం, స్పందించిన పరిస్థితుల్లో హైకోర్టును కూడా ఆశ్రయించే పరిస్థితి రావడం, హైకోర్టులో కేసు వేసిన తర్వాత ప్రభుత్వం స్పందించి దాన్ని వాయిదా వేస్తున్నామని చెప్పడం జరిగింది. ఇవాళ అనేక రాష్ట్రాలు క్యాన్సిల్ చేసి విద్యార్థుల్ని ఆటోమేటిక్గా ప్రమోట్ చేసే విధానానికి చేయటం జరిగింది. ఇవాళ మన పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్రం కూడా ఆ విధమైన నిర్ణయం తీసుకుంది. కానీ మన ముఖ్యమంత్రి గారు మాత్రం ఏ విధమైన నిర్ణయం తీసుకోవడంలా. అదేవిధంగా ఇక రెండో విషయం, ఏదైతే గ్రూప్ 1కి సంబంధించి ఇవాళ ఎగ్జామ్స్ జరిగిన దాంట్లో ఎవాల్యుయేషన్లో సంబంధించి అనేక అవకతవకలు జరిగాయనేది లోకేష్ గారు ప్రభుత్వం దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకురావడం జరిగింది. దాదాపుగా ఇవాళ 300 మంది అభ్యర్థులు ఎవరైతే గ్రూప్ 1 అటెండ్ అయిన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు కూడా ఈ ఎవాల్యుయేషన్, డిజిటల్ ఎవాల్యుయేషన్లో జరిగిన అవకతవకల్ని సరిదిద్దాలి, మాన్యువల్గా చేయాలి. ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ప్రతి చోట ఆ విధంగా జరుగుతున్నప్పుడు ఇక్కడ మాత్రం ఈ విధంగా జరగడం వల్ల మా భవిష్యత్తు అంధకారంగా తయారవుతుందనేది వాళ్ళు హైకోర్టును ఆశ్రయించిన పరిస్థితుల్లో నిన్ననే లోకేష్ గారు గవర్నర్ గారు ఉద్దేశించి కూడా ఒక లెటర్ రాయడం జరిగింది. ఈ లెటర్ రాసి గవర్నర్ గారు ఇంటర్వెన్షన్ కావాలి, వెంటనే ఈ విషయం పైన గవర్నర్ గారు జోక్యం చేసుకుని గ్రూప్ 1 అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, పరీక్ష రాసిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి న్యాయం చేయాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఇవాళ తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసేది ఒకటే, ఈ పాండమిక్ సిచ్యువేషను దాదాపు 100 సంవత్సరాల తర్వాత ఇటువంటి పరిస్థితి ఏర్పడింది. కానీ ఇటువంటి పరిస్థితి లేకపోయినా కూడా ఎమర్జెన్సీ వచ్చిన సమయంలో కూడా కొన్ని నిర్ణయాలు ఆ రోజు ప్రభుత్వాలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా జయాంధ్ర మూమెంటు ఆంధ్రప్రదేశ్లో వచ్చిన రోజు కూడా ఎగ్జామ్స్కి ఒక సరైన విధానం ఆ రోజు తీసుకుని ప్రమోట్ చేసిన పరిస్థితిని కూడా ఇవాళ ప్రభుత్వం దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైనా ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు విద్యార్థుల మానసిక స్థితిని దృష్టిలో ఉంచుకొని ఆ రోజు ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఆ విషయాన్ని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు గ్రహించి 10-12 ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేయాలి. అదేవిధంగా గ్రూప్ 1కి సంబంధించి ఏదైతే ఇవాళ ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడిందని అభ్యర్థులు భావిస్తూ ఉన్నారో దాన్ని తొలగించి సక్రమమైన రీతిలో వాల్యుయేషన్ జరగాలనేది కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కర్నూలులో జిల్లా నంద్యాల స్థానిక వివేకానంద ఆడిటోరియంలో విలేకరులకు హోమియో మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఆరోగ్య సమస్యలు ఉంటే తక్షణం డాక్టర్లను సంప్రదించాలని అన్నారు. సరైన వైద్యం చేయించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు, నంద్యాల పాత్రికేయులు పాల్గొన్నారు. నాకు తెలిసి మన ప్రజాశక్తి శ్రీను కుమారుడు కరోనా పేర్కొనాలనే ఒకటి రెండు చిన్నవినే ఎక్కువ మేజర్ కరోనా చెందినాడు. అది చాలా బాధాకరమైన విషయం. తర్వాత నల్లగడ్డ శ్రీనివాసులు ఉదయం ఇన్ఛార్జ్ అనుకుంటా మన మిత్రుడు, ఆయన గారి కూడా కరోనాతో చనిపోయింది. అక్కడ ఇంకా బాధపడే విషయం ఏంటంటే ఇద్దరు కూతుర్ల పెళ్లి తెచ్చేయండి, తేదీలు కరోనా అయినాయి. పాపం ఆ లోపల ఆమె శ్రీనివాసులు వాడే చనిపోవడం ఒక బాధాకరమైన విషయం. ఆ తర్వాత మన పాండ్యం చుట్టుపక్కల కొంతమంది బాధ్యతలు చనిపోయినారు. మన శివకుమార్ భార్య కూడా కరోనాతో కాకుండా వేరే కారణంతో ఇబ్బంది పడ్డారు. కాబట్టి వీరందరినీ మనం గుర్తు చేసుకోవడం, ఈ జర్నలిస్ట్ సమాచారం మన కర్తవ్యంగా భావించి పర్మిషన్ అడిగి మాట్లాడదలుచుకున్నాను. ఒకటి ఏంటంటే, ఒకటి మర్చిపోయినాము, ఏదో అది కరోనాతోనేమో లేకపోతే మన అలసత్వమో ఏమో. శ్యామ్ అద్భుతమైన గెలుపు సాధించినాడు. మళ్ళీ ఇది మర్చిపోగలుగుతామా, ఇది దాపెట్టుకోవాలా, ఒక మాట చెప్పుకోవడం మంచిదే. 3 అంశాలు తగ్గకుండా ఉన్నాయి. ఈ ధైర్యం
ఒక జర్నలిస్ట్గా జర్నలిస్ట్గానే 99% పోటీ చేశాడు. నెంబర్ 1 90% జర్నలిస్ట్ కూడా అతను సపోర్ట్గా ఎదిగారు. పాపం నెయ్యి పౌరులు వాళ్ళని ఎక్కువగా భావించినారు. నిజంగానే వాళ్ళంతా లెక్కకి శ్యామ కూడా లెక్క చేయడం వాళ్ళ బాగా కష్టపడ్డారు శ్యామ కోసం రిపోర్టర్లు. కాబట్టి ఈ సందర్భంగా అది కూడా నేను గుర్తు చేయదలుచుకున్నాను. మూడవ అంశం ఏంటంటే మీ ఇళ్ళలో ఎవరైనా పెద్దోళ్ళు ఉన్నాయా, 45 ఏళ్ళ వయసు ఉన్నాయా, ఖచ్చితంగా ఇవి వ్యాక్సిన్ వేయించుకోండి. 1, 2 ఖచ్చితంగా వేయించుకోండి. మీకు అవకాశం ఉంటే మీరు కూడా వేయించుకోండి. వ్యాక్సిన్ కంటే మించిన మార్గం ఇంకొకటి లేదు. నా 5వ అంశము చివరి అంశము, మనందరి కోసం మన ముందుకు సహకారానికి ముందుకు వచ్చిన డాక్టర్ నాగేశ్వరరావు గారికి కృతజ్ఞతలు, అభినందనలు, ఇతర అన్ని. ఎందుకంటే గత సంవత్సరం కూడా మనం పిచ్చి పాపం మాత్రలు ఇచ్చినోడు గొప్పోడు కదా. మనం పోయి అడిగి మాత్రలు తెచ్చుకోవడం లేదు, మనం పిచ్చి మాత్రం చేయడం గొప్పోడు. కాబట్టి ఆయనకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఏదన్నా కానీ అందరం జాగ్రత్తగా ఉన్నాం. అన్ని పనులు అన్ని విధులు నిర్వహిస్తాం. నాగేశ్వరరావు గారు జర్నలిస్టులకు కరోనా నివారణకు ప్రివెన్షన్ డోస్గా ఒక కుటుంబానికి 4 చొప్పున 150 మంది జర్నలిస్టులకు ఈరోజు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ఆయనకు జర్నలిస్టుల తరఫున నేను ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే ఈ పాండమిక్ సిచ్యువేషన్, ఈ భయంకరమైన కరోనా పరిస్థితుల్లో మన జర్నలిస్టులు ఎంతో కష్టాలకు ప్రాణాలకు తెగించి చేస్తున్నాం ఈ కార్యక్రమాలు, కవరేజ్లు అయితేమి వాటి గురించి. జర్నలిస్టుల దగ్గరికి రావడానికి కూడా భయపడే పరిస్థితుల్లో మన వాళ్ళు డీప్గా వెళ్ళడం జరుగుతుంది. వృత్తిరీత్యా ఈ కోవలో మన వెలుగోడులో ఒక రిపోర్టరు పాండ్యం వెంకటేష్ చనిపోవడం జరిగింది. మన ప్రజాశక్తి సీనియర్ రిపోర్టర్ శ్రీనివాసులు అన్న గారి వాళ్ళ అబ్బాయి కుటుంబము కరోనా వచ్చిన తర్వాత వాళ్ళ అబ్బాయి చనిపోవడం జరిగింది. ఇటువంటి సమయంలో మన జర్నలిస్టుల కోసం ఎవరు ఆలోచించకపోయినా మన డాక్టర్ నాగేశ్వరరావు గారు ఈ విధమైన మందులు ఇవ్వడానికి, ఉచితంగా ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ప్రభుత్వాలు కానీ ఎవరు కానీ ప్రతిపక్షాలు ఎవరు కూడా జర్నలిస్టుల గురించి మాట్లాడటం లేదు. చాలా బాధాకరమైన విషయం. ఈరోజు ఏదైనా కానీ జర్నలిస్టులకు కరోనా వస్తే బెడ్లకు కానీ ఎంతో ఇండియన్ల తరఫునే కష్టపడుతున్నాం. కాబట్టి ఇటువంటి సమయంలో మనం ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించి ఈ మందులు వాడి మనం అవసరం ఉంటేనే ఇంట్లో నుంచి బయటికి వస్తూ జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. డాక్టర్ నాగేశ్వరరావు గారు కూడా పోయినసారి కూడా మనకు ప్రివెన్షన్ ఇచ్చారు. కదా అప్పుడు కూడా మనకు ఏ ఒక్క జర్నలిస్ట్ కూడా మందులు వాడినాం, ఎవరికి కరోనా సోకం. కాబట్టి ఈసారైనా మళ్ళీ 3rd వేవ్ అంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ మందులు వాడితే మనకు 3rd వేవ్ రాకుండా ఉండేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ వచ్చినా కానీ దాని యొక్క ఇంటెన్సిటీ తక్కువ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్త వహించండి. అలాగే ఈ సందర్భంగా డాక్టర్ నాగేశ్వరరావు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల్ని తీరుస్తున్నటువంటి విలేకరులందరూ కూడాను తమ ప్రాణాలను అడ్డుగా పెట్టి తమ విధులను నిర్వహిస్తూ ఈ సంవత్సరం విలేకరులు చనిపోవడం చాలా విచారకరం. కాబట్టి చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో విలేకరులు తమ కాబట్టి వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ హోమియోపతి ఇమ్యునోగ్లోబులిన్స్ ఈరోజు విలేకరులకు మరియు వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఇది వ్యాక్సిన్ ఏ విధంగా పనిచేస్తుందో అదేవిధంగా 100% ఏమాత్రం తీసుకోకుండా ఈ ఇమ్యునోగ్లోబులిన్స్ ప్రివెంటివ్గా పనిచేయడం జరుగుతుంది. రోగనిరోధక శక్తిని పెంపొందించడం ద్వారా కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన కరోనా వైరస్ తీవ్రతను తక్కువ లక్షణాలతో తగ్గించేసి ప్రాణాల నుంచి ప్రాణాపాయ స్థితి నుంచి అందరినీ కూడా ఉండటం జరిగింది. గత సంవత్సరం కూడా విలేకరులకు అందరికీ కూడా ప్రివెంటివ్ మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది. అందరూ కూడా ఈ హోమియోపతి మెడిసిన్స్ని పోయిన సంవత్సరం కూడా తీసుకొని ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా తమ విధి నిర్వహణను కొనసాగించారు. కాబట్టి ఈ సంవత్సరం కూడా వీళ్ళందరికీ కూడాను హోమియోపతి ఇమ్యునోగ్లోబులిన్స్ ఇవ్వడం జరిగింది. ఇది కేంద్ర ప్రభుత్వం సూచించినటువంటి మందులు. ప్రివెంటివ్ పార్ట్గానే కాకుండా కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్ళకు కూడా హోమియోపతి మందుల ద్వారా మేము
వైద్యం చేయడం జరుగుతూ ఉంది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి మరియు సుప్రీంకోర్టు నుంచి కూడాను మాకు అనుమతులు ఉన్నాయి. కాబట్టి ఈ విషయాన్ని మీడియా ద్వారా ప్రజలందరికీ తీసుకుపోవడం జరుగుతూ ఉంది. హోమియోపతి మందులు 100% సురక్షితము మరియు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. కాబట్టి ఎటువంటి అపోహలు లేకుండా మీ దగ్గరలో ఉన్నటువంటి హోమియో క్వాలిఫైడ్ వైద్యులను సంప్రదించి మీకు ప్రివెంటివ్ పార్ట్గా మరియు కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్ళు కూడా హోమియో వైద్యం ద్వారా తమ కరోనా పాజిటివ్ వైద్యం తీసుకోవచ్చు. ఖచ్చితంగా మీకు నెగిటివ్ కూడా వస్తుంది. హోమియోపతి మందులు బాగా పనిచేస్తాయి. చిన్న పిల్లల నుంచి 6 నెలలు నిండినటువంటి పిల్లల నుంచి అన్ను ముసలి వారి వరకు ఈ హోమియోపతి మందులను వాడుకోవచ్చు. గర్భిణీ స్త్రీలు కూడా ఈ మందుని వాడుకోవచ్చు. ఎటువంటి ప్రమాదము సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. ధన్యవాదాలు. హోమియో వైద్యం వాడండి. మీకు అందరికీ కూడా నేను గతంలో 5 సంవత్సరాల హామీ ఇచ్చాను. మీకు అందరికీ గుర్తుందో లేదో, జర్నలిస్టు కుటుంబాలకు అందరికీ కూడా నేను ఒక ఫ్యామిలీ కార్డును ఉచితంగా ప్రొవైడ్ చేస్తాను. ఆ ఫ్యామిలీ కార్డు ఎవరైతే తీసుకొని వస్తారో అందరికీ కూడా నేను ఓటీపీ తీసుకోకుండా మీకు అందరికీ కూడా ఉచితంగా నేను చూస్తాను. అంతేకాకుండా నా హాస్పిటల్లో ఉన్నటువంటి ల్యాబ్ సౌకర్యంలో కానీ లేదా ఒకవేళ హాస్పిటల్లో 1-2 రోజులు ఏపీఎస్గా కానీ ఉండాల్సి వచ్చినా లేకపోతే నా మందుల షాప్లో కానీ మీకు కొంత పర్సెంటేజ్ కూడా ఇప్పిస్తాను ఫ్యామిలీ డాక్టర్ వాళ్ళకి అని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా నేను వ్యాపార పరంగా చూసి మీకు అందించాలనేటువంటి ఉద్దేశంలో నేను చేయలేదు. ఎందుకంటే ఆల్రెడీ నేను 3-4 సంవత్సరాలు అయింది అధ్యాపకులు ప్రాక్టీస్ పెట్టి నాకు ఒక రకంగా ప్రాక్టీస్ బాగానే ఉంది. కానీ ఏంటంటే దీనింత ఎక్కువ మందికి నేను హోమియోపతి వైద్యాన్ని అందించాలనేటువంటి ఉద్దేశం. రెండవది మీకు మాత్రం ఎందుకు నేను కొంత పర్సెంటేజ్ తక్కువగా చూసి ఇవ్వాలని అనుకుంటున్నానంటే మీరు పనిచేస్తున్నారు కానీ వేతనాలు గౌరవ వేతనాలు లేవు. అది నాకు తెలుసు. దీన్ని నేను చాలా దగ్గరగా గమనించుకోవాలి. కాబట్టి మీకు అందరికీ కూడా నేను హోమియో వైద్యం చేతనైనంత వరకు నేను మీకు వైద్య సేవలు అందించాలని భావిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ రోజు ఇక్కడ మనం సమావేశం కార్యక్రమంలోకి వస్తే మీకు అందరికీ కూడా ఇక్కడ 150 మంది కుటుంబాలకి ఉచితంగా ఉపయోగాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి. వ్యాక్సిన్స్ ఏ విధంగా పనిచేస్తాయో దానికి ఏ మాత్రం తీసుకోకుండా అందుకు ఏ మాత్రం తీసుకోవడం ఇస్తాయి. చాలా మందిలో అనుమానాలు ఉంటాయి. కొంతమంది అడుగుతుంటారు, సార్ ఈ హోమియోపతి మందులు వేసుకుంటే మాకు కరోనా రాదా? కరోనా ఎంతలో వస్తుంది, మనం ఇంట్లో ఉన్న అడవిలో కూడా వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. మన చుట్టూ ఎప్పుడు నిరంతరం ఉంటాయి. అయితే ఈ మందులు ఆయుర్వేదం కానీ హోమియోపతి మందులు వారి తల్లిదండ్రులు ఎటువంటి మరణాలు చెందారు చూస్తే సహజ మరణాలు మాత్రమే ఉండేవి. అంటే అకాల మరణాలు ఎక్కడా లేవు. ఏ పాము పుట్టో లేకపోతే తేలు పుట్టో లేకపోతే ప్రమాదవశాత్తు మరణించిన వాళ్ళ. సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన చేపట్టారు. తమ ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని కేంద్రం ప్రకటించిన 50 లక్షల రూపాయల బీమా అమలు చేయాలని డిమాండ్ చేశారు. 2 రోజులు తలపెట్టిన సమ్మె మొదటి రోజు విజయవంతమైనట్లు కార్మిక సంఘాల నాయకులు తెలిపారు. తమ డిమాండ్లు నెరవేర్చుకుంటే ఉద్యమిస్తానని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పాస్కి ఏం కొట్టాలి? పైదే కదా, ఇదే కదా పాస్. నాలుగు 15వ తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ వర్కర్లు సమ్మె చేయాలని చెప్పి సిఐటియు ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నిర్ణయం చేసింది. ఈ సమ్మె 2 రోజుల పాటు జరుగుతుంది. ఈ సమ్మె హఠాత్తుగా చేసింది అయితే కాదు. మే నెల నుంచి మున్సిపల్ శాఖ రాష్ట్ర అధికారులకి మున్సిపల్ శాఖ మంత్రి గారికి అనేక మెమోరాండాల్ని ఇవ్వడం జరిగింది. కరోనా నేపథ్యంలో మున్సిపల్ వర్కర్లు నిరంతరం పనిచేస్తున్నారు.
కరోనా వచ్చినటువంటి పేషెంట్లు ఇళ్ళకెళ్ళి పనిచేస్తున్నారు. కానీ వీళ్ళెవరికీ కూడా ఎక్కడ కరోనా నేపథ్యంలో వాళ్ళకి అమలు చేయాల్సినటువంటి స్కీముని అమలు చేయడం లేదు. రెండోది మున్సిపల్ వర్కర్లకు ఇస్తున్నటువంటి హెల్త్ అలవెన్స్ని దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 6-7 నెలలు బకాయి ఉంది. పెద్దాపురం మున్సిపాలిటీలో 3 నెలలు హెల్త్ అలవెన్స్ బకాయి ఉంది. ఈ హెల్త్ అలవెన్స్ బకాయిని అన్ని విడుదల చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలో రావడానికి ముందు చెప్పిన మాట మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ పర్మనెంట్ చేస్తానని చెప్పారు. కానీ ఈరోజు ఆఫ్కాస్లో వీళ్ళు ఏర్పాటు చేసి ఇప్పటి వరకు కూడా కనీసం పిఎఫ్ పిఎస్ఐ కట్టిన దాఖలాలు ఎక్కడ కనపడడం లేదు. అందుకని చెప్పి కనీసమైనటువంటి మున్సిపల్ వర్కర్లను పర్మనెంట్ చేయాలని చెప్పి కనీసం వేతనాలని వీళ్ళకి అమలు చేయాలని చెప్పి కోర్టు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేయడం జరుగుతుంది. అలాగే కరోనా నేపథ్యంలో పనిచేస్తున్నటువంటి వర్కర్లందరికీ కూడా హెల్త్కి సంబంధించినటువంటి ఆరోగ్యానికి సంబంధించిన కిట్లని అందజేయాలని చెప్పి అలాగే వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించినటువంటి హెల్త్ చెకప్లు నిరంతరం నిర్వహించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే స్కూల్ ఆయాలకు సంబంధించినటువంటి ఇప్పటికీ కూడా నెలకు 4,000 రూపాయలు మాత్రమే వేతనం ఇస్తున్నారు. ఆ వేతనాన్ని కనీసం వేతనంగా పెంచాలని చెప్పి అలాగే ఎవరైతే ఏదైతే హెల్త్ ఎలిమెంట్స్ స్కీమ్ ఇస్తున్నారో మున్సిపల్ వర్కర్లకి ఇస్తున్నారో శానిటేషన్ వర్కర్లకు ఇస్తున్నారో అలాగే ఇంజనీరింగ్ వర్కర్లకు కూడా దీన్ని అమలు చేయాలని చెప్పి ఈ కోర్టు ఈరోజు రేపు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ వర్కర్ల సమ్మె జరుగుతుంది. ఈ సమ్మెకి అందరూ సహకరించాలని చెప్పి కోరుతున్నాం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి థర్డ్ ఐ న్యూస్. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.